హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ శ్రీసారి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ చారు అండి. ఈ చారు అనేది ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దానికంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. నా దగ్గర పచ్చిమిర్చి లేవు కాబట్టి వేయట్లేదు, మీరు వేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇదంతటిని కలుపుకున్న తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి. అంతటిని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో పసుపు వేసుకొని కలుపుకోవాలి. ముందుగా నేను టమాటాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ధనియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతటిని దీంట్లో వేసుకోవాలి. కర్రీలో పేస్ట్ అంతా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. 2 నిమిషాల వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత కారం అనేది యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ కారం అనేది, మీకు రుచికి సరిపోను కారం అనేది వేసుకోండి. నెక్స్ట్ 2-3 నిమిషాల వరకు కుక్ అవ్వనివ్వాలండి. నేను ఎగ్స్ అనేవి ముందుగానే బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను, దీని పొట్టు ఇంకా తీసేసి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఆయిల్ తేలేటప్పుడు అంతటిని కలుపుకున్న తర్వాత కర్రీ అంతటిని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. గ్లాసున్నర వాటర్ అనేది, ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇదంతటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఈ విధంగా వాటర్ అనేది మరిగే టైంలో ఎగ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసుకున్న 5 నిమిషాల తర్వాత మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. చేపటికి సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ 2 స్పూన్ల సాల్ట్ అనేది వేసుకున్నానండి. మీకు రుచికి సరిపోయిన సాల్ట్ వేసుకోవాలండి. అంతటిని కలుపుకొని దీని మీద మూత పెట్టుకోవాలండి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత కొత్తిమీర తరుగు, అదేవిధంగా కస్తూరి మేతి పౌడర్ కూడా వేసుకోవాలండి. గరిటెతోటి ఒకసారి కలుపుకొని దీని మీద మూత పెట్టుకోవాలండి. స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి 2-3 నిమిషాల తర్వాత. అంతేనండి, ఎగ్ చారు అనేది రెడీ అయిపోయింది. టేస్టీ అయినటువంటి ఎగ్ చారు రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్లో తెలియచేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వెళ్తూ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ.